మెయిన్గా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా పోటీ చేయలేని పరిస్థితి, దాన్ని ఎలా చూస్తారు అసలు? అది అంతర్గతంగా వాళ్ళు తెలిసిపోయిందే కదండి. ఎందుకంటే వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యే ఇలాంటి విషయాలు చేస్తున్నారు. ఇది మేము అందరూ ఓపెన్ ఫ్యాక్ట్. ఇది వీళ్ళు అంతర్గతంగా కలిసిపోయినందుకే వాళ్ళు. అలాగే బీఆర్ఎస్ కూడా విప్ జారీ చేసిందంట వాళ్ళ కార్పొరేటర్లకి, ఎవరు కూడా వెళ్ళి ఓటు వేయొద్దు, ఎందుకు ఓటు వేయొద్దని ఈ కేసీఆర్ గారు ఇలాంటి విప్ జారీ చేస్తారు. ఎలాంటి పెద్ద పెద్ద పదవులు ఇచ్చినా కానీ మన ఓటు హక్కే అనేది మనం వినియోగించుకోవాలి. అది రాజ్యాంగం రాసింది మన అంబేద్కర్ గారు. ఇంత మంచిగా రాసిన రాజ్యాంగాన్ని మనం కాల రాస్తే మనకే హక్కు ఉండదు రేపటికి ప్రశ్నించడానికి. మనం హక్కు వినియోగించుకుంటున్నాయి కదా, మనం ఏదైనా ప్రశ్నించడానికి హక్కు ఉంటుంది. సో ఇలాంటి చర్యలు చేయడం బీఆర్ఎస్కి సమంజసం కాదు. ఎందుకంటే కార్పొరేటర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఇష్టపూర్వకంగా మాకు హిందువుల ధర్మానికి ఓటు వేయాలని మేము కోరడం జరిగింది, అంతేగాని వాళ్ళని ఫోర్స్ చేయడం కానీ ఏం చేయలేదు. మేము అప్పీల్ చేసినాం అందరికీ, రావాలి హిందువులం అందరం ఏకం కావాలని మేము అప్పీల్ చేయడం జరిగింది.